నమస్కారం సార్. సార్ నమస్తే. మీ పేరు? చెప్పండి. మా పేరు బాలరాజ్ సార్. ఇప్పుడు కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? కేంద్రంలో అంటే చూడండి సార్, ప్రస్తుతం అయితే బీజేపీ ఉంది. కానీ బీజేపీ పాలన కూడా కొందరికి అవైలబుల్ ఉంది, కొందరు నాన్ అవైలబుల్ ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్ని రోజులు వాళ్ళు చేశారు. మరి కాంగ్రెస్కి కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పుడుదో పురాతనం నుంచి పాత పార్టీ. వాళ్ళు చేశారు కూడా, ఎన్నో ప్రయోజనాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నో ఇండ్లు కానీ, గొర్రెలు కానీ, వ్యవసాయం కానీ, ఎరువులకు సంబంధించింది కానీ, బీదలకు కానీ ప్రతిదీ చేశారు. కాకపోతే మళ్ళీ ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తారని మా ఉద్దేశం. ఎంతకైనా మంచిది కాంగ్రెస్ వస్తేనే బాగుంటుందని మా ఒపీనియన్. అంటే ఇప్పుడు వరకు మోడీ గారు చేసినవి కానీ అంటే అవి ప్రజలకి ఉపయోగకరంగా లేవని చెప్పేసి అంటారా? లేవని మాత్రం పూర్తిగా చెప్పలేను, ఉన్నాయి. కానీ అవి కొందరికి మాత్రమే చెందుతా ఉన్నాయి. ఈ బీద ప్రజలకు, వ్యవసాయదారులకు మాత్రం చెందడం కొంచెం కష్టతరంగా ఉంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పాలన ఉంటుందనుకోండి, ముందు నుంచే వాళ్ళు బీదలను తీసుకుంటారు. కింద నుంచి తీసేసుకొని బీద వాళ్ళు ఎవరు, మిడిల్ ఫ్యామిలీ వారు ఎవరు, ఉన్న వాళ్ళు ఎవరు అనేది ఆలోచించి బీదలకైతే ఎక్కువ ప్రపోజల్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని మా ఒపీనియన్. అంటే చాలా మంది ప్రజలు ఏమంటున్నారు అంటే రాహుల్ గాంధీ గారికి అంత అనుభవం లేదని చెప్పేసి అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? సార్, అనుభవం అంటే సార్ చేస్తుంటేనే కదా వచ్చేది. ప్రతి వారు ఇప్పుడు మోడీ అయినా డైరెక్ట్ ఎక్కలేడు కదా, చేస్తుంటే అనుభవం వచ్చింది. రాహుల్ కూడా అంతే, అతను కూడా చేస్తూ ఉంటే అనుభవం వస్తుంది. ఆ అనుభవాన్ని బట్టి చేస్తాడు. మరీ డైరెక్ట్గా అతనికి అనుభవం లేదు, అతడు ఏం చేస్తాడు మనం క్వశ్చన్ చేయలేం కదా. అతను కూడా ఛాన్స్ ఇస్తే ఏం చేస్తాడు అనేది తెలుస్తుంది కదా మనకు కూడా. అతను కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే అనే ఉద్దేశం మాకుంది. కానీ కాంగ్రెసే రావాలని మా ఒపీనియన్. అంటే ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రంలో బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చేసాయని తెలుస్తుంది. ఇప్పుడు ముందుగా కాంగ్రెస్ ఏదైనా పుంజుకునే అవకాశం ఉందని చెప్పేసి అంటారా? మా ఉద్దేశపూర్వకంగా అయితే ముందు కాంగ్రెస్ పుంజుకుంటుందని చెప్పగలం. ఎందుకనండి, ఇప్పుడు బీజేపీ కూడా ఉంది, లేదని కాదు. ఇప్పుడు బీజేపీ ఉన్న ప్రాంతాల్లో కూడా ఉన్నది డెవలప్మెంట్, లేదని కాదు. అదే కాంగ్రెస్కి ఇస్తే ఇంకా డబుల్ అవుతుంది, ఇంకా రెట్టింపు అవుతుంది. ఎందుకంటే పేద ప్రజలను కాంగ్రెస్తోనే ముందు పైకి వచ్చింది, అంతేగాని మధ్యలో బీజేపీ కాదు కదండి. స్టార్టింగ్ బీజేపీ మధ్యలో వచ్చింది, చేసింది. కానీ కాంగ్రెస్ పునాదుల నుంచి ఉంది, ఇప్పటిది కాదు కాంగ్రెస్. అందుకు ఆ పునాదులు మళ్ళీ లెవెనేస్తే ఇప్పటి కాదు, పునాదులు స్టెప్ బై అంచెలంచెలా ఎదుగుతుంది. అందుకు మా ఒపీనియన్ మాత్రం కాంగ్రెస్ రావాలనే ఉంటుంది. మాకైతే వస్తే చాలా మంచిది.